మొదట శుభ్రం చేసిన అరటి పువ్వు గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ చేసిన అరటి పువ్వు నీళ్ళలోకి తీసుకుందాము. దోసపిండిలో అరటి పువ్వు కలిపి గుంత పొంగడాలు వేసుకుందాము. ఇలా నీళ్ళలో పిండి వేసుకుందాము. 1 చెంచాడు అల్లం పచ్చిమిరపకాయ తరుగు, 3 చెంచాలు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుకుందాము. గుంత పొంగడాల ప్లేట్ పెట్టుకున్నానండి. ఇందులో నూనె ఒక 10 నిమిషాల ముందర చుట్టూ రాసి పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు గుంత పొంగడాలు స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. గుంత పొంగడాలు వేసుకుందాము. మనము పిండి 3 వంతులు వేయాలండి, కొంచెం పొంగుతుంది. ఇలా అనమాట, 3 వంతులు వేయాలి. మూత పెట్టుకుందాము. గుంత పొంగడాలు తిప్పుకుందాము. ఇదిగోనండి, ఇలా చూసుకున్నామండి. ఇంకో వైపు కూడా అయ్యాయండి, తీసేసుకుందాము. అరటి పువ్వుతో గుంత పొంగడాలు రెడీ అయిపోయానండి. ఇలాగనండి అరటి పువ్వు ఉంటాయి కదండి, దీన్ని మేము భూపాడాలు అంటామండి. ఇలా ఇందులో పెట్టి చూపిస్తున్నానండి.